అన్ని ప్రార్థనలు దేవుడు వినడంట. అర్థమవుతుందా? మనకు వచ్చినట్లుగానో, నచ్చినట్లుగానో, తోచినట్లుగానో ఎలా పడితే అలా ప్రార్థన చేసేసి ఈ ప్రార్థన దేవుడు వినేస్తాడు, నాకు జవాబు ఇచ్చేస్తాడు అని అనుకుంటే, దేవుడు స్పష్టంగా ఆయనే స్వయంగా తెలియచేసిన మాట ఏంటో తెలుసా? కొందరి ప్రార్థనలు నేను విన్ను అని చెప్పాడు ఆయన. కొందరు మొరపెట్టినప్పుడు నేను ఆలకించను అన్నాడు ఆయన. వారు మొరపెట్టినప్పుడు నేను ప్రత్యుత్తరం కూడా ఇవ్వను అని చెప్పారు. ఒకసారి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను చూసినప్పుడు మూలవాక్యంగా మనము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24 నుండి దాదాపుగా 28వ వచనం వరకు మనము ఈ మూలవాక్యంగా చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాటలను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 1:24లో ఏమని చెప్పబడిందంటే, నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరో లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లుగా మీ మీదకి అపాయం కలిగినప్పుడు, మీకు ఒకవేళ కష్టం వచ్చినా, దుఃఖం ప్రాప్తించినా నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును అని రాయబడి ఉంది. మొర్ర పెట్టినప్పుడు కొందరి ప్రార్థనలు దేవుడు వినను అని చెప్తా ఉన్నాడు ఆయన. కొందరి ప్రార్థనలు నేను ఆలకించను అని చెప్తా ఉన్నాడు ఆయన. వారికి నేను ప్రత్యుత్తరం ఇయ్యను అని చెబుతా ఉన్నాడు. కాబట్టి అందరి ప్రార్థనలు దేవుడు వింటున్నాడంటే కొందరి ప్రార్థనలు దేవుడు విననని చెబుతున్నాడు. దేవుడు వినే ప్రార్థన ఉంది, దేవుడు వినని ప్రార్థన కూడా ఉంది. మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా మనం ప్రార్థించేసి ఇదే ప్రార్థన అని మనం భ్రమపడిపోతే ఆ ప్రార్థన దేవుడు వినడు. కాబట్టి అసలు దైవికమైన నియమము, దేవుడు వినే ప్రార్థన, ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు, ఎలా ఉంటే దేవుడు ఆలకిస్తాడు అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. అంత మాత్రమే కాదు, ఈరోజు మనం ఆలోచన చేస్తే కొందరి ప్రార్థనలు దేవుడు విన్నంటున్నాడు. ఎవరెవరు ప్రార్థనలు విండో మనం తెలుసుకుంటే ఆ లిస్టులో మనం ఉన్నామో లేదో మనకు అర్థమైపోతుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, పలానా సంగతి కొరకు ఎన్నోసార్లు దేవుని దగ్గర వేడుకున్నాను, ఎందుకు దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు? నిన్న కాక మొన్న వచ్చినటువంటి అనుజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే కార్యాలు జరిగిపోతున్నాయి. ఆలోచన చెయ్యండి. నాకంటే వెనకాల వచ్చినటువంటి విశ్వాసంలో, నాకంటే వెనకాల రక్షించబడినటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్ని కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు వినడేంటి, నా ప్రార్థన దేవుడు ఆలకించడేంటి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొందరి ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు. ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరి ప్రార్థన దేవుడు వినడో మనం తెలుసుకుంటే అసలు ఆ లిస్టులో మనం ఉన్నామో లేదో మనకు అర్థమైపోద్ది. ఓహో, ఇలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు వినడా అని మనకు తెలిసిందనుకో, నేను అలాగే ఉన్నాను కదా, కాబట్టి నా ప్రార్థన కూడా వినట్లేదేమోనని మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం సరిచేసుకోవటానికి, ప్రార్థనా విధానాలను మార్చుకోవటానికి చాలా ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి ప్రార్థనలు విననని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడంటే ఇక్కడ ఆలోచన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 37వ వచనం చదువు తల్లి. సౌలంట ఫిలిస్తీయుల వెనక దిగిపోయిన ఎడల నీవు ఇశ్రాయేలీ చేతికి వారిని అప్పగింతువా అని దేవుని యొద్ద విచారణ చేయగా ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యకు ఉండెను అని రాయబడి ఉంది. సౌలు అనేటువంటి ఒక రాజు ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే ఇక్కడ అంటూ ఉంటే, నేను ఇశ్రాయేలీయుల చేతికి వారిని, ఈరోజు నేను ఎవరితోటైతే యుద్ధం చేస్తున్నానో వారిని ఈరోజు నీ ప్రజల చేతికి నీవు అప్పగింతువా, నాకు సమాధానం ఇయ్యి ప్రభువా అని ప్రార్థన చేస్తే సౌలు యొక్క ప్రార్థనకి దేవుడంట ఏ విధమైన ప్రత్యుత్తరమే ఇవ్వలేదంట.
అంటే సౌలు ప్రార్థన దేవునికి కనబడలేదా? ఆయనకి మరుగైన ఉన్నదంటూ ఏదైనా ఉందా? ఏమీ లేదు. సమస్తము ఆయనకి తేటగా కనబడుతుంది. మరి సౌలు చేసిన ప్రార్థన కనబడలేదా, వినబడలేదా అంటే దేవుడు పట్టించుకోలేదు. ఎందుకు సౌలు యొక్క ప్రార్థనను దేవుడు పట్టించుకోలేదంటే సౌలులో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటో తెలుసా? అక్కడ ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 4 నుంచి మనం చదవగలిగితే గనక, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూస్తే, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవివ్వలేదు. ఆలోచన చేయండి. ఫిలిస్తీయులు దండెత్తి వస్తే వారిని చూచి భయపడినటువంటి సౌలంట దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఈ యుద్ధంలో నేను గెలుస్తానా గెలవనా, ఏం చేయమంటావు, ఎలా చేయమంటావు దేవుడా అని ప్రార్థన చేస్తే దేవుడు అంట అసలు ఏం ప్రత్యుత్తరం ఇవ్వలేదంట. కనీసం స్వప్నము అంటే కలలో కూడా దేవుడు మాట్లాడలేదంట. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడలేదంట. ఊరిము ద్వారా అంటే ఒక రకమైన దర్శనం ద్వారా కూడా దేవుడు మాట్లాడలేదంట. ఏ విధమైన ప్రత్యుత్తరం అక్కడ సౌలుకి ఇవ్వలేదు. ఎందుకు సౌలు యొక్క ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టలేదు? సౌలు యొక్క ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదంటే ఆ కింద వచ్చిన భాగాల్లో మనం చూసినప్పుడు సౌలుకు ఉన్నటువంటి బలహీనత ఏంటో తెలుసా? సౌలంట కర్ణపిశాచము గల యొక్క స్త్రీని కనుగొని నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా అని రాయబడి ఉంది. అంటే కర్ణపిశాచముల దగ్గర విచారించేటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు వినడు. ముహూర్తాలు చూసి శకునాలు పెట్టుకుని లోక సంబంధమైనటువంటి ఆచారాలు పాటిస్తూ లోక సంబంధమైనటువంటి దేవుడు అనుమతించలేని ఎన్నో మూఢనమ్మకాలను కలిగి ఉండి ఏమరగనట్లుగా దేవునికి ప్రార్థన చేసేస్తే వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. అర్థమవుతుందా? నేను ఒక మాట అడుగుతూ ఉంటాను. మనం ప్రయాణమై బయటికి వెళ్తూ ఉన్నాం. ఎంత దూరం ఊరు వెళ్తాం, లేకపోతే పనికి వెళ్తాం, డ్యూటీకి వెళ్తాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్తాం. పనికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి మరలా క్షేమంగా రావాలి అని అంటే అతనికి ఆ కాపుదలు ఇచ్చి కాపాడేది ఎవరో? అంతేనమ్మా? 100% ఒప్పుకుంటారా? దేవుడేనా? ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీ రాకపోకల యందు యెహోవాయే నిన్ను కాపాడును, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇది 100% కరెక్టే కదమ్మా? మరి ఎందుకమ్మా దేవుడే మనల్ని కాపాడి ఇంటికి క్షేమంగా తీసుకొస్తాడని తెలిసి మళ్ళీ చెంబట్టుకుని ఎందుకు ఎదురొస్తారు? ఈ చెంబు కాపాడుతుందా? చెంబులో నీళ్లు కాపాడతాయా? ఎదురొచ్చిన మనిషి కాపాడుతుందా? ఇది మూఢనమ్మకమా కాదా? ఆలోచన చేయండి. ఇలాంటివి రకరకాలైనటువంటి మూఢనమ్మకాలు ఎప్పటికీ క్రైస్తవ కుటుంబాలలో ఉండిపోయినాయి. మార్పు చెందామని చెప్పుకుంటూ ఇంకా ఆలోచన చేస్తే కనుక దేవుణ్ణి నమ్ముకున్నాము, రక్షణ పొందామని చెప్పుకుంటూ ఇంకా లోక సంబంధమైనటువంటి ఆచారాలను వదిలిపెట్టలేని క్రైస్తవ కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆలోచన చెయ్యండి. ఈరోజు నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరైతే లోక సంబంధమైన ఆచారాలు కలిగి ఉన్నారో, ఇదిగో సౌలు ఇక్కడ కర్ణపిశాచములు కలిగినటువంటి ఒక స్త్రీ, సోది చెప్పేటువంటి ఒక స్త్రీని కనుగొని ఆమె దగ్గర విచారించడం మొదలెడుతున్నాడు. జీవం కలిగిన దేవుని దగ్గర విచారించవలసినటువంటి మనిషి దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడవలసినటువంటి వ్యక్తి, దేవుని ఇచ్చినటువంటి పదవే అది. రాజు అనేటువంటి ఒక పదవి దేవుడు ఇస్తేనే సౌలుకు వచ్చింది. దేవుని దగ్గర విచారణ చేయవలసినటువంటి వ్యక్తి వెళ్ళి ఒక సోది చెప్పేటువంటి ఒక శకునం చెప్పేటువంటి ఒక స్త్రీ దగ్గర కూర్చుని ఉన్నాడు అని అంటే అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. అందుకనే సౌలు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. ఆలోచన చేయండి. ఈ రోజుకి కూడా ఆలోచన చేయండి. అన్నప్రాసన చేయాలంటే ముహూర్తం పెట్టాలి, గృహప్రవేశం చేయాలంటే ముహూర్తం పెట్టాలి, పెళ్లి చేయాలంటే ముహూర్తం పెట్టాలి. ఎక్కడ విచారిస్తున్నారు మీరు?
జీవం కలిగిన దేవుని దగ్గర విచారించాలి. ఏ రోజు నాకు అనుకూలము, ఎప్పుడు చేయమంటావు ప్రభువా, ఈ నెలలో నాకు పలానా తేదీ అనుకూలంగా అనిపిస్తుంది అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఒక తేదీని నిర్ణయించుకుని ఆ తేదీలో దేవుడు తన కృప చొప్పున ఏ లోటు లేకోకుండా అన్నీ సక్రమంగా జరగాలని దేవుని దగ్గర ప్రార్థించవలసినటువంటి వారు పోయి రకరకాలైనటువంటి వ్యక్తుల దగ్గర, లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర విచారణ చేస్తూ అలాంటి మూఢనమ్మకాలు కలిగి ఉన్నారే. ఏమెరగనట్లుగా మళ్ళీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి వాళ్ళు ప్రార్థన వింటాడా? వినడని ఇక్కడ రాయబడి ఉంది. సౌలు ప్రార్థన లక్ష్య పెట్టపోవటానికి, సౌలు యొక్క ప్రార్థన దేవుడు వినకపోవటానికి కారణం అదే. ఎందుకంటే సౌల్లో ఉన్నటువంటి ఒక మూఢనమ్మకం ఏంటో తెలుసా? వెళ్ళి లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఆలోచన చేయండి. ఈరోజుకి కూడా క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. నీవు మొదటిగా లోకాన్ని విడిచిపెట్టి, అర్థమవుతుందా? ఒకడు పూర్తిగా దేవుణ్ణి ప్రేమించాలంటే పూర్తిగా లోకాన్ని ద్వేషించి రావాలి. లోకాన్ని ప్రేమిస్తాను, దేవుణ్ణి ప్రేమిస్తానంటే కుదరదంట. అర్థమవుతుందా? ఒక బస్సుకి 2 డ్రైవర్లు ఉంటారమ్మా? ఉండరు, ఒకలే డ్రైవరు. అర్థమవుతుందా? కాబట్టి నీకు లోకమా దేవుడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని నువ్వు ప్రయాణం చేయాలి తప్ప నేను రెండిట్లతో ప్రయాణం చేస్తానంటే కుదరదు. ఆ రెండుకి మ్యాచ్ అవ్వదు. లోకానికి దేవునికి సెట్ అవ్వదు. లోకం వేరు, దేవుడు వేరు. దేవుడు చెప్పేటువంటి విధానం వేరు, లోకం చెప్పేటువంటి విధానం వేరు. అర్థమవుతుందా? ప్రార్థన చేసే విధానాలు మారాలి, ప్రార్థించేటువంటి విధానాలు మార్చుకోవాలి. మొదట మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మార్చుకుంటేనే తప్ప మన ప్రార్థనలకు జవాబులు రావు. మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే తప్ప దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని అందుకోలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మనం కూడా ప్రార్థన చేశాం. ఒకవేళ జవాబు పొందుకోపోవటానికి నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇంకా మూఢనమ్మకాలు ఉండిపోయినాయేమో, ఇంకా మూఢ ఆచారాలు ఉండిపోయినాయేమో, ఇప్పటికీ కూడా లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎన్నో నీవు పట్టించుకుంటా ఉన్నావేమో. కాబట్టి మూఢనమ్మకాలను విడిచిపెడితేనే కానీ నీ ప్రార్థనకి జవాబు రాదు. ఇక మరొక ముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాట చెప్పి బహుశా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథం 66వ కీర్తన. ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి, టిక్కు పెట్టుకోండి అమ్మా. ఆ తర్వాత 1కి 10 సార్లు ప్రార్థన చేసే ప్రతిసారి కూడా ఈ మాట తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. 66వ కీర్తన 18వ వచనం. అమ్మా, నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యము చేస్తే ప్రభువు నా మనవి. అర్థమైందా? ఏముంటే దేవుడు వినడంట? హృదయములో పాపం ఉంటే అలాంటి వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు వినడు. అబ్బా, ఈ రోజుకి అదిపితే ఎవరైనా ప్రార్థన చేసేస్తున్నారండి, భలే చేసేస్తా ఉన్నారు. అందరూ ప్రార్థనలు చేస్తే, అందరూ ప్రార్థనా పరులే, అందరూ దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్లే. మరి ఇందులో ఎవరి ప్రార్థన దేవుడు వింటున్నాడనంటే, ఒకని హృదయంలో చెడుతనము, పాపము ఉంచుకుని ఏమీ ఎరగనట్లుగా దాన్ని కప్పుకుని ఏమీ ఎరగనట్లుగా పైకి దేవుడా ఇలా చెయ్యి అలా చెయ్యి అని ప్రార్థన చేస్తూ ఉంటే అలాంటి వాళ్ళు ప్రార్థన వినకపోవును అని స్పష్టంగా రాయబడి ఉంది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ మాట తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. నా హృదయములో తెలుసో తెలియకో అజ్ఞానం చేత ఎక్కడో ఒక చోట తప్పిపోయే ఉంటాం. మాటలో, తలంపులో, చూపులో, ఆలోచనలో, ఉద్దేశంలో ఎక్కడో ఒక చోట తప్పిపోయే ఉంటాం. దేవుని ఎదుట మనం క్షణమాత్రం కూడా నీతిమంతులం కాదు. కాబట్టి మొదట నీ ప్రార్థన విజ్ఞాపనలో మొదట పశ్చాత్తాపం కావాలి. ఏంటా పశ్చాత్తాపం? ఈరోజు ఉదయం లేచిన అప్పటి నుండి సాయంత్రం పడుకునే లోపు నువ్వెక్కడో ఒక చోట పాపం చేసే ఉంటావు, ఏదో ఒక మాట అనే ఉంటావు, ఏదో ఒకటి దూషించే ఉంటావు. పోనీ పైకి ఎవరితో ఏం మాట్లాడకపోయినా అంతరంగంలోనైనా హృదయంలోనైనా పాపం చేసి ఉంటావు. నీ పాపాన్ని లోపల దాచుకుని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను విన్నావు అని అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? మన దేవుడు ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు గొప్పగా దీవించేటువంటి దేవుడు, ఆయన మహిమైశ్వర్యములో ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు. మనం అడిగితే
ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, అన్నిటినీ చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కానీ కొన్ని అవసరతలు మన జీవితాల్లో తీరకపోవటానికి కారణం బహుశా నేను అంటూ ఉన్నాను, నీ హృదయంలో పాపం ఉంచుకొని పైకి ఏమరగినట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. కపటం ఉందేమో, అసూయ ఉందేమో, స్వార్థం ఉందేమో, ఇలాంటివన్నీ హృదయంలో దాచేసుకుని ఏమరగినట్లుగా మందిరంలోకి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఎలా వింటాడమ్మా? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. కాబట్టి ప్రార్థన చేయటానికి, దేవుని దగ్గర వేడుకోవటానికి ముందేం చేయాలో తెలుసా? హృదయాన్ని కడుక్కోవాలి, హృదయాన్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాతే ప్రార్థన. మీ ఇంటికి ఒక అడుక్కునేవాడు వచ్చాడు. అమ్మా నాకు భోజనం పెట్టండి, ఆకలేస్తుంది, ఉదయం నుంచి ఏం తినలేదు అని చెప్పాడు. పాపం మీరు చలించిపోయి, అవునా బాబు పొద్దునుంచి నువ్వేం తినలేదా అని చెప్పి జాలిపడి, సరే నీ గిన్నె పట్టు, నేను నీకు భోజనం పెడతాను తిందు కానీ అని అంటే, ఆ అడుక్కోవడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి తన సంచిలో నుంచి తీసి గిన్నె పట్టాడు. నువ్వు భోజనం పెడదామని చూస్తే ఆ గిన్నె మొత్తం మురికిగా ఉంది. పెడతారా? ఆ మురికితో, ఆ మట్టితో ఉన్నటువంటి ఆ గిన్నెలో భోజనం పెట్టేసి తినమంటారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పేటువంటి మాట ఏం చెప్తారు చెప్పండి? అబ్బా నిజమేనా అలాగే అంటారా లేదా పెట్టేస్తారా? అందరూ అలాగే అంటారు. బాబు నీ గిన్నె బాగాలేదు, ఒకసారి నీ గిన్నె కడుక్కుంటే నువ్వు తిన్నంత భోజనం నీకు కడుపు నిండా పెడతాను అంటారనరా? జాలి కలిగిన ప్రతి తల్లి అదే మాట అంటుంది. అర్థమవుతుందా? గిన్నె శుభ్రం లేకపోతే భోజనం పెట్టరు. అర్థమవుతుందా? దేవుడు కూడా అదే చెప్తా ఉన్నాడు, నేను ఇచ్చే దేవుణ్ణి, ఆశీర్వదించే దేవుణ్ణి, నీకు కావలసినటువంటి మంచి ఈవులన్నిటినీ ఇచ్చే దేవుణ్ణి. ఎందుకంటే మన దేవుడు అంట రొట్టెను అడిగితే రాతినిచ్చే దేవుడైతే కాదు. మన దేవుడు అడిగిన వాటన్నిటినీ కూడా ఊహించి వాటికంటే అత్యధికమైనటువంటి మేలులు చేసే దేవుడు ఆయన. కానీ నువ్వు పొందుకోవటానికి నీ హృదయం అనబడిన గిన్నె మురికిగా ఉంటే పెట్టడా ఆయన కూడా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? నీవు ఒక అడుక్కునేవాడికి పెట్టడానికి గిన్నె కడుక్కోమని నువ్వు ఎలా చెబుతున్నావో, దేవుడు కూడా అదే అంటున్నాడు. నీ హృదయం బాల, ఆ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే పట్టజాలని దీవెనలు నేను నీకు ఇస్తా. ఆ హృదయంలో ఉన్నటువంటి కపటాన్ని తీసేస్తావా? హృదయంలో ఉన్న స్వార్థాన్ని తీసేస్తావా? హృదయంలో ఉన్న అసూయను తీసేస్తావా? హృదయంలో ఉన్న మోసాన్ని తీసేస్తావా? హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన ద్వేషాన్ని నువ్వు తీసేసుకుని, కడిగేసుకుని, కంప్లీట్గా నీ హృదయాన్ని క్లీన్ చేసుకుంటే నీకు కావలసిన ఈవులన్నీ కూడా, దీవెనలన్నీ కూడా నేను ఇస్తానని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి హృదయము శుద్ధి లేనటువంటి వారి, హృదయములో పాపమును దాచుకున్నటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు వినడు. ఇప్పుడు మరలా అదే ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అమ్మ పోతే పోయింది, మురుగ్గా ఉంటే ఉంది, పర్వాలేదులే అమ్మ పెట్టే, ఇందులో తినేస్తానని అంటున్నాడు. పెడతారా? ఊరుకోవయ్యా, మురుగుతో తింటావు. ఎలా తింటావు? నేను మంచి భోజనం చక్కగా నీ కడుపు నిండా పెడతాను. నేను ఇంత భోజనం పెడతాను అన్నప్పుడు ఒక 5 నిమిషాలు నీ గిన్నె కడుక్కోవడానికి ఏం పోయింది? నీ భోజనం ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు కావలసినంత తినొచ్చు. ఒక 5 నిమిషాలు గిన్నె కడుక్కోవడానికి ఏం పోయిందయ్యా అంటామనమా మనం? అలాగే అంటూ ఉంటాం. దేవుడు కూడా అదే అంటున్నాడు. హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడానికి వచ్చిన నొప్పేంటి, బాధ ఏంటి? నేను క్షమిస్తానంటున్నానుగా. తప్పు అని అడిగితే తప్పు అయిపోయిందని ఒప్పుకుంటే నేను క్షమిస్తానని దేవుడు చెప్తున్నాడుగా. మరి ఒప్పుకోవటానికి ఎందుకు మొహమాటం? ఆలోచన చేయండి. ఒప్పుకోవటానికి మొహమాటం. నేను తప్పు చేశాను, పాపం చేశాను, నేనేదో తలంపులో ఆలోచనలు ఎక్కడో పాపం చేశాను, నాలో ఈ పాపం ఉంది, ఈ దోషం ఉంది అని ఒప్పుకోవటానికి వచ్చిన బాధ ఏంటి? ఒప్పుకుంటే దేవుడు కనికరించి క్షమిస్తాడు కదా. ఈరోజు ఒప్పుకోవటానికి చాలామందికి బాధ. అలా పాపములను తీసివేసుకోకుండా హృదయం నిండా ద్వేషాన్ని నింపుకేసుకుని మరగినట్టుగా ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు ఇక్కడే ఉంటాయి, అక్కడికి వెళ్ళవు. అర్థమవుతుందా? ఆ ప్రార్థనలు ఎక్కడ ఉంటాయి? ఇక్కడే ఉంటాయి, అక్కడికి వెళ్ళవు. నీ మాటలు ఇక్కడ గాల్లో కలిసిపోవలసిందే తప్ప పరమదేవుని యొక్క పరమ సన్నిధికి చేరవు. కాబట్టి ఆలోచన చేయండి. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. కొందరి ప్రార్థనలు దేవుడు విననంటున్నాడు,
ఎవరెవరి ప్రార్థనలు దేవుడు విననంటున్నాడంటే ఆయనకి లోబడకోకుండా ఉండేటువంటి ప్రార్థనలు, అంటే ఆయనకు లోబడకోకుండా జీవించి పైకి మరలా ప్రార్థన చేస్తూ ఉంటే అట్టి వారి ప్రార్థన విన్నని దేవుడు చెప్పాడు. ఇక రెండో విషయము, ఎవరైనా లోక సంబంధమైనటువంటి మూఢనమ్మకాలను కలిగి ఆచారాలను పాటిస్తూ ఏమెరగనట్లుగా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడా కనికరించవా, సహాయం చేయవా అని అంటే కనుక ఆయన అంటూ ఉన్నాడు, నేను నవ్వేదను అని చెప్పాడు. ఆయన ఏం చెప్తాడంటే, ఆయన నేను నవ్వుతాను, ఇంకోటి ఏంటో తెలుసా, అపహాస్యం చేస్తానంటున్నాడు. అబ్బా, దేవుడు అపహాస్యం చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు గుర్తొచ్చానా నేను అని దేవుడు అపహాస్యం చేస్తాడంట. నేను అపహాస్యం చేస్తాను, నేను నవ్వెదను, ప్రత్యుత్తరం ఇయ్యకుందును అని చెప్పాడు ఆయన. ఇక మూడో విషయం ఏంటంటే, ఎవరైనా అంతరంగములో హృదయములో పాపమును కప్పుకొని ఏమెరగనట్లుగా పైకి ప్రార్థన చేస్తే అలాంటి వాళ్ళు ప్రార్థన కూడా నేను విన్ను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకో మాట జ్ఞాపకం చేయనా, సామెతల గ్రంథం 28:9, ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకుని వాని యొక్క ప్రార్థన హేయము అని రాయబడి ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అంటే నాకు ఇష్టం లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, ఇలాంటి వాళ్ళ ప్రార్థన నేను విన్ను. ఎవరి ప్రార్థన? ధర్మశాస్త్రము వినబడకుండా చెవులు మూసుకున్నారు. అంటే ఈ కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే వాక్యము వినకుండా చెవి తొలగించుకునే వాని ప్రార్థన దేవుడు విండంట. దేనికైనా ప్రాధాన్యత ఇస్తాం, వాక్యానికి ప్రాధాన్యత ఇస్తామా? ఆలోచన చేయండి, ఎంత బద్ధకమో. సెల్ ఫోన్లో లోక సంబంధమైనటువంటి విషయాలు చూడటానికి గంటల సమయాన్నైనా వెచ్చిస్తాం, కానీ అదే సెల్ ఫోన్లో ఒక 10 నిమిషాలు వాక్యం వినటానికి వెచ్చిస్తామా? ఆలోచన చేయండి. ఉదయాన్నే లేచిన తర్వాత వాక్యాన్ని చదవాలి, లేదా కనీసం వాక్యాన్ని వినాలి. వాక్యము దొరికే ప్రతి సమయంలోనూ వాక్యాన్ని వినటానికి ఎక్కువ ఆసక్తి చూపించాలి. ఎందుకంటే వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. నీ విశ్వాసము దినదినము బలపడాలంటే నువ్వు ప్రతిరోజు వాక్యం వినాలి. ఆదివారానికో, శుక్రవారానికో, మంగళవారానికో పరిమితం చేసేయకూడదు, కానీ ప్రతిరోజు వాక్యాన్ని వినాలి. అర్థమవుతుందా? ప్రతి మనిషి చచ్చేలోపు యేసు ప్రభు గురించి తెలుసుకోకుండా, ఎంతో కొంత పరిచయం లేకోకుండా ఏ వ్యక్తి సావడు. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం తన జీవిత కాలంలో ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేలోపు యేసు ప్రభు కొరకు ఒక్క మాట అయినా దేవుడు ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎలాగోలాగా ఆయన గురించిన మాట ఆ వ్యక్తి దగ్గరికి చేరవేస్తాడు దేవుడు ఏదో రకంగా. అది సీఎం అవని, పిఎం అవని, ఎవరైనా సరే ఆ వ్యక్తికి దేవుడు తన జీవిత కాలంలో ఆయన గురించి మాటలు ఎప్పుడో ఒకసారి వినిపిస్తారు. వినిన తర్వాత సరి చేసుకుని రక్షించబడ్డాడు అనుకో, ధన్యుడు. అర్థమవుతుందా? కానీ వాక్యాన్ని వినటానికి చాలామందికి ఆసక్తి ఉండటం లేదు. ఒక్క నిమిషాన్ని వాక్యం వినటానికి వెచ్చించలేకపోతున్నామే. మరి ఫోన్ అట్టుకుంటే ఇంకో గంట అవుతుందో, గంటన్నర అవుతుందో సమయం తెలియట్లేదు. అన్లిమిటెడ్ డేటా వచ్చింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఇంకా ఫోన్ పట్టుకుంటే ఎంతసేపు దాంతో గడుపుతున్నామో సమయమే మర్చిపోతా ఉన్నాం. అర్థమవుతుందా? ఈరోజు వాక్యం వినకోకుండా చెవిని తొలగించుకుని ఆ రోజు పంపే మాటలే కదా, రోజు వినే మాటలే కదా అనేటువంటి ఆలోచనతో, ఏమైనా మనకు కొత్త అనేటువంటి ఆలోచనతోటి వాక్యాన్ని వినకుండా చెవిని తొలగించుకుంటే అలాంటోడు చేసిన ప్రార్థన దేవుడు వినడంట. ఆలోచన చేయండి. పాటలు పాడినప్పుడు చూస్తాం, కానీ వాక్యం చెప్పినప్పుడు మాత్రం మనం పాస్టర్ గారు ఇంకో వాక్యం చెప్పేటువంటి దైవజనుని వైపు చూడం, ఫోన్ చూసుకుంటాం, పిల్లలతో ఆడుకుంటాం ఆ సమయాన్ని. అర్థమవుతుందా? రోజు మన దగ్గరే ఉంటారు ఆ పిల్లలు. మరేంటో ఆదివారం పూట కొంచెం తలస్నానం చేసి మంచి బట్టలు వేసేసరికి నా బంగారమే ఎంత ముద్దొస్తారో, ఇక్కడికి వచ్చిన తర్వాత నా బంగారమే నా బుజ్జి కన్నని ఇక్కడికి వచ్చిన తర్వాత ముదిలెట్టుకుంటాం, ఫోన్లు సెల్ఫీలు తీసుకోవటం. అర్థమవుతుందా? దేవుని సన్నిధికి మనం ఇచ్చే విలువెంతో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం మౌనంగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి. పక్కనోడు ఎవడైనా కిక్ అన్నాడంటే ఇంకా అసలే గద్దించాలి.
మనం వినాలి, మన పక్కోడిని కూడా అలర్ట్ చేయాలి. వాక్యం విను, వాక్యం విను, ఇది నీ కోసమే, వాక్యం విను, నీ జీవితాన్ని సరిచేసేటువంటి మాటలు ఇవి, వాక్యం వినని తట్టి మరీ లేపి పక్కనోడికి వాక్యం వినిపించాలి. మనమే సరిగా వాక్యం వినకపోతే, నేనంటూ ఉన్నాను, జీవిత కాలంలో ఏదో ఒకరోజు కష్టం రావచ్చు, ప్రాణం మీదకి రావచ్చు, ఉపద్రవం రావచ్చు. ఎంతున్నా ఏమున్నా సరే నీ ప్రాణాన్ని కాపాడగలిగేది మాత్రం దేవుడు ఒక్కడే. ఆ రోజు నువ్వు అనుకుంటావు, ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, దేవుడా నాకు సహాయం చేయవా అని అంటే, నువ్వు వాక్యం విన్నావు ఏ రోజైనా? ఏ వాక్యం విన్నప్పుడు ఫోన్తో నీకు పని ఏంటి? వాక్యం విన్నప్పుడు పిల్లలతో నీకు పని ఏంటి? వాక్యం విన్నప్పుడు దిక్కులు ఎందుకు చూస్తున్నావు నువ్వు? కాబట్టి నువ్వు వాక్యం వినటానికి చెవి తొలగించుకున్నావు కాబట్టి నీ ప్రార్థన నేను వినను అని దేవుడు నవ్వుతాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? వాక్యము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని యొక్క ప్రార్థన దేవుడంట వినడు, అట్టి వాని ప్రార్థన హేయము అని రాయబడి ఉంది అక్కడ. కాబట్టి ఈరోజు 4వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నారు? దేవుని మాటలు వినటానికి ఎంతమంది ఆసక్తి చూపించగలుగుతున్నారు? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యం తెలియజేస్తూ ఉంది కదా, ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా కూడుకోండి అని రాయబడి ఉంది. ఎన్నిసార్లు కూడుకోవాలంట? ఎక్కువగా, మరి ఎక్కువగా కూడుకోవాలంట. ఏ దినము సమీపించుకొలది? మన ప్రభు వచ్చే దినము సమీపించుకొలది ఎక్కువగా కూడుకోండి. కూడుకుని ప్రార్థన చేయండి, వాక్యాన్ని ధ్యానించండి, విశ్వాసంలో బలపడండి. అప్పుడు ఆయన వచ్చే రాకడలో ఎత్తబడతాం. అంతేకాని అప్పుడప్పుడు కూడుకున్నటువంటి ఆ గంట సమయంలో కూడా వాక్యాన్ని వినుకోకుండా మనసును ఎక్కడికో పంపించి, హృదయాన్ని ఎక్కడికో పంపించి, ఏదో బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగా ఈ శరీరాన్ని ఆ కుర్చీలో అక్కడ పడేసి, ఆ బల్ల మీద అక్కడ పడేసి, మనసును ఏమో ఇష్టం వచ్చినట్లు చోట్లకి అన్నింటికి తిప్పి తీసుకొస్తే ఇక వాక్యం బుర్రలోకి ఏం వెళ్తుంది? వాక్యం కావాల్సింది శరీరానికి కావద్దు. వాక్యం శరీరానికి కావాలా? వాక్యం దేనికి కావాలి? మనలో ఉన్నటువంటి ఆత్మకే. శరీరానికి ఏం కావాలి? ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం, ఈ మధ్యలో ఇంకేమైనా ఉంటే స్నాక్స్, మళ్ళీ జ్యూసులు, ఇంకేమైనా ఉంటే రకరకాలైనటువంటి ఫుడ్. ఖాళీ ఉంచదండి అసలు. ఇది దీనికి మాత్రం లోటు ఉంచం. అబ్బాబ్బా, గ్యాప్ ఉంచం అసలు. 5 నిమిషాలు లేట్ అయితే టిఫిన్ 8ంటికి తినాల్సిన టిఫిన్ ఒకవేళ భర్త ఒకవేళ 8:30 9 అయిందా కనుక ప్రాణం ఉండబట్టదండి. అయ్యి బాబా, టిఫిన్ చేయలేదు. ప్రాణం పోయింది మరి టిఫిన్ చేయకపోతే. భోజనం చేయలేదు. ఎంతసేపు ఈ శరీరాన్ని బలపరచడానికి చూస్తాం. నేను అంటున్నాను, వాక్యం శరీరానికి అవసరలా. శరీరానికి ఆహారం కావాలి. శరీరానికి ఏం కావాలి? భోజనం కావాలి. మరి ఆత్మకి ఏం కావాలి? వాక్యం కావాలి. దాన్ని ఏమన్నారంటే ఆత్మీయ ఆహారం అన్నారు. దాన్ని ఆత్మకు కావలసిన ఆహారం పెట్టకపోతే అది బలహీనమవుతుంది. శరీరానికి కావలసిన ఆహారం పెట్టకపోతే శరీరం బలహీనమవుద్ది. పొద్దునుంచి ఏం పెట్టలేదు ఈ శరీరానికి, సాయంత్రం నీరసం అయిపోతుంది. కూర్చుంటే లేగలేం, ఎత్తే కూర్చోలేము అన్నట్టుగా. ఒక్కరోజుకే ప్రాణం విలవలాడిపోద్ది. పొద్దున్నుంచి ఏం తినలేదు అన్నట్టుగా నోట్లోంచి మాట కూడా రాదు. అర్థమవుతుందా? నోట్లోంచి మాట రాదు. ఎందుకంటే ఈ శరీరానికి పొద్దునుంచి ఏం పెట్టలేదు. శరీరానికి భోజనం పెట్టకపోతే శరీరం ఎలా బలహీనపడిపోతుందో, మనలో ఉన్నటువంటి ఆత్మకి కూడా వాక్యాన్ని అందించకపోతే, ఆత్మీయ ఆహారాన్ని అందించకపోతే ఆత్మ కూడా బలహీనమైపోయి లోపల మూలుగుతూ ఉంటుంది. ఆత్మ విషయంలో బలంగా ఉండాలంటే వాక్యాన్ని సమృద్ధిగా పెట్టాలి ఆత్మకు కూడా. అర్థమవుతుందా? కాబట్టి వాక్యాన్ని వినటానికి ఏ సమయం దొరికినా వినాలి. ఎందుకంటే వాక్యం దొరకలేని రోజులు రాబోతున్నాయి. ఆలోచన చేయండి. కాబట్టి వాక్యాన్ని ఎవరైతే వినరో, వాక్యం చెప్పే సమయంలో అటు ఇటు గొంతులేస్తారో, వాక్యం చెప్పే సమయంలో లేచి వెళ్ళిపోతారో, వాక్యానికి ప్రాధాన్యతనివ్వకుండా అక్కడక్కడ ఉండి దిక్కులు చూస్తూ ఉంటారో, కొన్నిసార్లు మీటింగులు జరిగేటప్పుడు చూడండి, వాక్యం అయ్యాక వెళ్దాం లేరా అంటారు. ఫలహారం టయానికి వెళ్దాం, భోజనం టయానికి వెళ్దాం అని అక్కడక్కడ నుంచుంటారు. అక్కడక్కడ నుంచి ఎవడో కొన్ని గూఢాసారిని పెట్టుకుంటారు. వాక్యం అయిపోయాక చెప్పు ముగింపు ప్రార్థనకి, అప్పుడు వస్తామంటారు. అర్థమవుతుందా? వాక్యాన్ని వినకపోతే, చెవిని తొలగించుకుంటే అట్టివాడి ప్రార్థన దేవుడు వినడు. జీవితంలో ఏదో రోజు కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు దేవుడు అపహాస్యం చేస్తాడు. నా వాక్యం నువ్వెందుకు వినలేదు? నేను చెప్పినట్లుగా నువ్వెందుకు జీవించలేదు?
అని దేవుడు ఆ రోజు ప్రశ్నించి, ఈరోజు నీవు నా దగ్గరికి వచ్చావు కాబట్టి నేను కూడా వినను నీ ప్రార్థన, నేను కూడా లక్ష్యము చేయనని దేవుడు అపహాస్యం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన అంటూ ఉన్నాడు, నేను పిలిచినప్పుడు మీరు వినలేదు, నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధన మీరు త్రోసివేశారు, నేను గద్దిస్తే మీరు లోబడలేదు. కాబట్టి మీకు ఉపద్రవం వచ్చినప్పుడు, భయము తుఫాను వలె మీ మీదకు వచ్చినప్పుడు నేను కూడా అపహాస్యము చేసేదను, నేను నవ్వేదను, నేను మీకు ప్రత్యుత్తరం ఇయ్యకుందనని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మన ప్రార్థన వినాలంటే మనం కూడా దైవికమైన నియమాలను పాటిస్తూ దేవుడు వినే రీతిలో మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనం చేసిన ప్రార్థనలో లోపాలుంటే కనుక ఈరోజు సరి చేసుకునే వారిగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్.